హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పేరుడు మాస్టర్ గారు నిన్న పద్మావతి గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ కట్టే కొట్టే తెచ్చే ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మనందరూ జగద్గురు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కి ఆత్మ ప్రణామాలు. నేను ఈ జన్మకి రావడానికి కారణమైన శ్రీకాళహస్తి వాసుడైన శ్రీ మహిమాబు సార్కి ఆత్మ ప్రణామాలు. మరి ఈ జూమ్ లో పార్టిసిపేట్ మాస్టర్లకి, యూట్యూబ్ లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మరి ఈ రోజున నాకు ఈ చక్కటి జ్ఞానాన్ని అందించుకునే అవకాశం ఇచ్చిన పర్యూ ఛానల్ శ్రీ సరితా మేడం గారికి, సార్కి, సతీష్ సార్కి, వారి యొక్క సంతానానికి కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇవాళ మనం తీసుకొచ్చుకున్న అంశం ఏంటంటే కట్టే కొట్టే తెచ్చే. మరి ఏంటి కట్టే కొట్టే తెచ్చే అంటే, చూడండి, మనం ఎప్పుడు కూడా ఏదైనా విషయం చెప్పుకునేటప్పుడు సింపుల్ గా ఒక్క ముక్కలో చెప్పు, ఎక్కువ సాగదీయకుండా, ఇంత లాంగ్ చెప్పకుండా కట్టే కొట్టే తెచ్చేలా చెప్పు అంటారు. మనం అందరం వినే ఉంటాం మాస్టర్స్, అవునా? అంటే ఆ కానీ చాలా మందికి కుదరదండి అట్లా చెప్పడం, చెప్పలేరు కూడా. ఎందుకంటే దీంట్లో నా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. నేను ఈ మెడిటేషన్‌లోకి రాకముందు మరి నేను కూడా ఏదైనా విషయం చెప్పాలంటే వాళ్ళకి అర్థం అవ్వాలేమో, ఎక్కువ చెప్పేయాలేమో, చాలా వివరించాలేమో, ఇంత బారునని ఎక్కువ మాట్లాడేస్తానండి. కానీ నాకు అప్పట్లో అంత క్లారిటీ నాకు లేదు. కానీ ధ్యానం చేస్తున్న కొద్దీ, జ్ఞానం వింటున్న కొద్దీ, చెప్తున్న కొద్దీ, అంటే ఒక్క విషయాన్ని ఒక్క మాటలో అది మొత్తం అర్థం వచ్చేలాగా ఎలా చెప్పగలగాలనేది అది చాలా పెద్ద ప్రాక్టీస్ మాస్టర్స్. చాలా పెద్ద విషయం కూడా. అద్భుతమైన విషయం కూడా. అందువల్ల ఏంటంటే మనం అందరం కూడా ఈ విషయానికి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయవలసిందే, సాధనలో ఉండవలసిందే. ఎందుకంటే ఎప్పుడు ఎక్కువగా మాట్లాడాలో అప్పుడు మాత్రమే మాట్లాడాలి. మరి ఎప్పుడు అసలు మాట్లాడకూడదో అప్పుడు అసలు మాట్లాడకుండానే ఉండాలి. సరియైన మౌనం అంటే ఇదే మాస్టర్స్. మరి సరియైన మౌనం అంటే మనం పూర్తిగా మాట్లాడకుండా మరి నోరుని కట్టేసుకొని, అది కాదు మాస్టర్స్ మరి పూర్తి మౌనం అంటే. ఎందుకంటే అప్పుడు మన మైండ్ పనిచేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనం మన మనసును కొట్టేయకుండా, మన శరీరాన్ని కట్టేయకుండా, మీరు మనసు కూడా పరిగెత్తింపజేస్తూ ఉన్నప్పుడు ఒట్టి నోరునే మనం మూసేస్తే ఏ ప్రయోజనం లేదు మాస్టర్స్. ఇదంతా కూడా ఒకదానికొకటి లింక్ అన్నమాట. అందువల్ల ఏంటంటే మనం మెదడును మూసేయాలి, మన నోరుని మూసేయాలి, మన అంతరంగాన్ని మూసేయాలి. మొత్తాన్ని కట్టేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ కట్టే, కొట్టే, తెచ్చే ఏంటంటే మరి మన ఆధ్యాత్మిక పరిభాషలో కట్టే అంటే మన యొక్క శరీరాన్ని కట్టేసేసి, మరి కొట్టే అంటే మన యొక్క మనసుని కొట్టేసేసి, మరి తెచ్చే అంటే మన ఆత్మను మనం తెచ్చుకోవాలి అనే అర్థం మాస్టర్స్. మరి మరి ఈ కట్టే అంటే ఏంటి? ఈ శరీరాన్ని ఎందుకు కట్టేయాలి అంటే, మనం ఆనాపానసతి ధ్యానం చేసే సమయంలో మరి స్థిర సుఖ ఆసనంలో కూర్చున్నప్పుడు మన శరీరాన్ని ఊరికే కూర్చున్నప్పటి నుంచి అటు ఇటు కదులుతూ, కాళ్ళు చాపుతూ, ముందుకు లేస్తూ, ముందుకు పక్కకు కదులుతూ, నువ్వు ధ్యానంలో కూర్చుంటే నీకు శరీరం కట్టేయకపోతే నువ్వు ధ్యానంలోకి ఎలా ప్రయాణం చేయగలవు మాస్టర్స్? చేయలేరు కదా! అందులో ముందు స్థిరాసుఖ ఆసనంలో కూర్చున్నప్పుడు నువ్వు శరీరాన్ని నువ్వు కట్టేసేయి. స్థిరంగా ఒక ఆసనాన్ని ఎంచుకున్న తర్వాత చక్కగా కదలకుండా హ్యాపీగా కూర్చో అని చెప్పి దాని అర్థం అన్నమాట. మరి ఈ మనసుని కొట్టేయి అన్నారు. మరి మనసుని మనం ఎలా కొట్టేయగలం అంటే, మనం ధ్యానం చేసే సమయంలో అదే సమయంలో మనకు పరీక్ష అన్నమాట. విపరీతమైన కోకొల్లలైన ఆలోచనలు విపరీతంగా వచ్చి పడుతూ ఉంటాయి. మరి మనం ఏమనుకుంటాం, మన ఆలోచనలన్నిటిని కూడా చిత్త వృత్తి నిరోధ, నిర్విషయం మనః అని ఆలోచనలన్నీ కూడా కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. అయినా వస్తూ ఉంటాయి. వస్తూ ఉన్నా కూడా మనం కట్ చేస్తూనే, కొట్టేస్తూనే ఉంటూ మనం లోపలికి ప్రయాణం చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మనం నిర్విషయ మనః అవుతాం అన్నమాట. నిర్విషయ మనః అంటే చిత్తవృత్తి నిరోధం అయిపోయిన తర్వాత, మన అంతరంగం అంతా శూన్యం అయిపోయిన తర్వాత, మనం శూన్య భావన కలిగిన వ్యక్తిగా మనం తయారైపోతూ ఉండడం వల్ల అంతరంగ ప్రయాణం మనం చేయగలుగుతూ ఉంటాము. నీలోకి నువ్వు ప్రయాణం చేయగలుగుతూ ఉండేదానికి ఈ శరీరాన్ని కట్టేసి, మనసుని కొట్టేసి, ఆత్మను తెచ్చుకునే ప్రయత్నమే నీ అంతరంగ ప్రయాణం అంటే, అనే విషయం తెలియపరుస్తూ ఉందన్నమాట మాస్టర్స్. మరి ఇప్పుడు రామాయణంలో అంతకుముందు ఒక ఇట్లాంటి ఒక నానుడి ఉండేదన్నమాట. కట్టే, కొట్టే, తెచ్చే. రామాయణాన్ని ఎట్లా ఒక ముక్కలో చెప్పారు అంటే, మరి కట్టే అంటే వంతెనని కట్టేసి, మరి కొట్టే అంటే రావణాసురుడిని కొట్టేసేసి,
తెచ్చే అంటే సీతమ్మ వారిని తెచ్చేసి. అంటే రామాయణాన్ని ఒక్క ముక్కలో ఎలా చెప్పారో చూడండి మాస్టర్స్. మరి వంతెన కట్టాడు రాముడు వారు శ్రీలంకకి వెళ్ళటం కోసం. మరి రావణాసురుడిని కొట్టేసాడు, చంపేసాడు. ఈమె వధ అయిపోయింది. సీతని తెచ్చేసాడు. అయిపోయింది రామాయణం. అట్లనమాట. అదే ఏ విధంగా చేస్తే మన ప్రతి దాన్ని కూడా మనం ఆధ్యాత్మిక పరిభాషలోకి, మన జీవితంలోకి, మన యొక్క మానసిక స్థాయిల్లోకి ఏ విధంగా అన్వయించుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకోవడం కోసమే ప్రతి ఒక్క పాయింట్ కూడా మనం ఉంటుంది మాస్టర్స్. మరి ఇప్పుడు చూడండి, మరి శ్రీకృష్ణ వారు ఎప్పుడు చూసినా మరి అర్జునుల వారికి ఎప్పుడు ఏం చెప్తుండేవారండి? "అర్జున, వీళ్ళందరూ కూడా నీ బంధువులు, బాంధవ్యాలు వీళ్ళందరూ కూడా శాశ్వతమైన వాళ్ళు కాదు. ఈ ఒక్క జన్మలో మాత్రమే నీ కోసం తీసుకొచ్చిన వాళ్ళు, తెచ్చుకున్నవాడు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ కూడా జన్మ జన్మలకి నీకేమి తల్లిదండ్రులుగాను, నీ బంధువులుగాను ఏమి రారు. నువ్వు ఆ విషయం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నువ్వు అంతరంగ ప్రయాణం చెయ్యి. నీ లోపల నువ్వు ప్రయాణం చెయ్యి. నిన్ను నువ్వు తెలుసుకో. నీ లక్ష్యం ఏంటో తెలుసుకో. నువ్వు ధ్యానం చెయ్యి" అని చెప్పి చెప్తూ ఉంటాడంట మాస్టర్స్. చెప్తూ ఉన్నా కూడా మరి అర్జునుల వారికంట ఎప్పుడు కూడా అవగతం అయ్యేది కాదంట. మరి అది ఆ విధంగా ఏ విధంగా అవగతం అయ్యేలా చేసేవాళ్ళంటే, అహమాత్మ గుడాకేశ సర్వభూత శయస్థితః. అంటే నువ్వు గుడాకేశగా ఉన్నావు అర్జునుడా, ఈ సర్వభూతాల్లో ఉన్న ఏదైతే నేను ఉన్నదో అది కూడా అంతటా వ్యాపించే ఉన్నది. నువ్వు ఆత్మవి. ఈ ఆత్మ అంతటా వ్యాపించే ఉంటది. ఈ శరీరం అంటావా, మరి చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ 10 ఏళ్ల వయసులో ఆ శరీరం మారుతూ ఉంటుంది. 20 ఏళ్ల వయసులో శరీరం మారుతూ ఉంటుంది. 50 ఏళ్ల వయసులో శరీరం మారుతూ ఉంటుంది. మరి మరణానంతర వయసు వచ్చేప్పటికి వృద్ధాప్యం వచ్చేసరికి శరీరం మారుతూ ఉంటుంది. అంటే వయసు పెరిగే కొద్దీ, కాలం గడిచే కొద్దీ శరీరంలో మార్పులొస్తాయే గానీ, ఆత్మలో ఎటువంటి మార్పులు రావు. మరి సర్వభూత శయస్థితః అన్నారనమాట. అహమాదిశ్చ మధ్యంచ భూతానంత ఏవచ. అంటే ఇదే అదే చెప్తున్నామట. చిన్నప్పుడు నేనే, మధ్య వయసులో నేనే, యుక్త వయసులో నేనే, మరి నడి వయసులో నేనే, వృద్ధాప్యంలో నేనే. కానీ ఈ శరీరం మారుతూ ఉంటుంది కానీ, ఈ ఆత్మ అనే నేననేది ఎప్పటికి మారే అవకాశమే ఉండదు అనే విషయం శ్రీకృష్ణుల వారు ఎప్పుడు గూడా మరి అర్జునుల వారికి బోధిస్తూనే ఉన్నారు మేడం మాస్టర్స్. బోధిస్తున్నా గూడా మరి ఆయనకి మరి శ్రీకృష్ణ వారు నాకెప్పుడు చూసినా బోధిస్తూనే ఉంటారని నాకేం అర్థం గావట్లేదు. నేనేమో నా లోపల నేను ప్రయాణం చేయలేకపోతున్నాను. మరి నా లోపల నేను ప్రయాణం చేయాలంటే నా శరీరాన్ని కట్టేసుకుంటే గాని నేను కూర్చోలేను. మరి నా మనసుని కొట్టేస్తే గాని అంతరంగ ప్రయాణం చేయలేను. మరి నా ఆత్మని ఎలా తెలుసుకోవాలి? నాకేం అర్థం గాని అయోమయ స్థితిలో నేను పడిపోయానేంటని అర్జునుల వారు చింతిస్తూ ఉండేవాళ్ళంటండి. చింతిస్తూ ఉండేవాళ్ళన్నప్పుడు ఇంకా మన అర్జునుల వారు ఏం చెప్పేవాళ్ళంటే, "నాయనా, నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండు. నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండు. లేకపోతే మరి నువ్వు మరణాలు నువ్వు ఆహ్, హ్మ్. జనన మరణాలను నువ్వు జయించుకొని అట్లా వస్తూనే ఉంటావు. పొందడపై మరణం, పొందడపై జననం అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ జన్మలోనే నువ్వు మరి ఆ ధ్యానం అనేది నువ్వు చెయ్యి. నీ అంతరంగ ప్రయాణం నువ్వు చెయ్యి. నీ ఆత్మను తెలుసుకునే ప్రయత్నం నువ్వు చెయ్యి" అని చెప్పి చెప్తూ ఉండేవాడంట మాస్టర్. మరి అట్లాగే కొంతకాలానికి ఏమవుతుందంటే మరి ఆ అంతర్యుద్ధం జరిగేటప్పుడు మరి ఏంటి నేను అనే ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తిని మరి గమనిస్తూ ఉన్నప్పుడు మన అంతరంగంలో ప్రవేశించిన శరీర కణజాలాల అంతటికి ఆ యొక్క ప్రాణమయ శక్తి ప్రవేశం జరుగుతుండగా కర్మ ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. ఆ కర్మ ప్రక్షాళన జరుగుతూ ఉన్న సమయంలో మన శరీరంలో ఎన్నో రకాలైన ప్రకంపనలు జరుగుతూ ఉండటం వల్ల మన కర్మలన్నీ గూడా దగ్ధమైపోతూ ఉంటాయి. ఆ దగ్ధమైపోయిన తర్వాత మనకి సహజంగానే కాలక్రమేణా మనకి ఆ యొక్క అద్భుతమైన జ్ఞానం అనేది మనలో ఉద్భవిస్తుంది. మనకి దివ్య తేజస్సు ఉద్భవిస్తుంది. మన గత జన్మలు తెలుసుకుంటాము. మరి మన ఆత్మ అంటే ఏంటో తెలుసుకుంటాం. మన ఆత్మ స్వరూపం అంటే ఏంటో తెలుసుకోగలుగుతాము అని తెలుసుకున్న పిమ్మట అర్జునుల వారు మరి ఎంతో ధ్యాన సాధన చేసి మరుసటి జన్మలో మరి ఆయన పెద్ద యుగ పురుషుడిగా తయారయ్యి అంతం చేసుకోవడం జరిగిందంటండి. కానీ ఈ లోపల ఆయన మనస్తత్వం ఎట్లా ఉందంటే, మరి ఆ యొక్క కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు మరి అర్జునుడి యొక్క కుమారుడు అభిమన్యుడు చనిపోతే ఆహ్, శ్రీకృష్ణుడు వారిని అర్జునుడు బ్లేమ్ చేస్తాడట. అంటే నిందిస్తాడట. "కృష్ణ, నీకన్నీ తెలుసు. మరి నీకు తెలిసినా గూడా నువ్వు అభిమన్యుడికి నువ్వు కాపాడుకోలేకపోయావు. మరి నువ్వు ఒక సూత్రం చెప్పొచ్చు కదా! మరి నువ్వు కావాలనే చేశావు. నీకన్నీ తెలుసు. అంతసేపటికి నువ్వు నీలోకి ప్రయాణం చెయ్యి. నీలోకి నువ్వు ప్రయాణం చెయ్యి. నీకన్నీ తెలుస్తాయి అని అంటుంటావు" అని చెప్పని అప్పుడు గూడా ము మరి అర్జునుల వారు అజ్ఞానంతోనే మాట్లాడుతూ ఉండేవాళ్ళంటండి. కానీ శ్రీకృష్ణుల వారు అప్పుడు గూడా, "నాయనా, నువ్వు తొందరపాటు పడకు. అజ్ఞానంతో నువ్వు మాట్లాడకు. అజ్ఞానంతో నువ్వు ఆలోచన చేయకు. నీ యంత్రాంగ ప్రయాణం నువ్వు చెయ్యనంత కాలం కూడా ఏ ఒక్క విషయాన్ని కూడా నీకు అవగతం అయ్యే అవకాశమే లేదు" అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారంటండి. అందువల్ల మరలా ఇంకో పరంగా గూడా అర్జునుల వారు ఏం చెప్తూ ఉండేవాళ్ళంటే,
మరి నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నా చైనం క్లేదయంతి ఆపో నా శోషయతి మారుత. అంటే చూడండి, ఆత్మను శస్త్రాల చేత వధింపబడవు, మరి నీటిలో నానదేయబడదు, మరి మరి నిప్పుతో కాల్చబడదు, ఆత్మకి ఏది కూడా అంటదు. ఇవన్నీ కూడా శరీరంతో నువ్వున్నంత గలవే. ఈ శరీరాన్ని నేను అని అనుకున్నంత కాలం మాత్రమే నీకు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ఆత్మస్వరూపుడు అని నువ్వు తెలుసుకుంటావో ఈ ఆత్మకి ఏవి అంటవన్న విషయం నువ్వు అద్భుతంగా ఎరుగులోకి తీసుకొచ్చుకోగలరని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుందండి. కానీ రామాయణం కానీ మహాభారతంలో కానీ ఈ యొక్క ఉమ్, ఈ యొక్క శరీర క్షేత్రం అనేది రెండు రకాలుగా ఉంటాయి. శరీర క్షేత్రం, ఆత్మక్షేత్రం. నువ్వు శరీర క్షేత్రంలో ఉన్నన్నాళ్ళు కూడా నువ్వు ఆత్మక్షేత్రంలోకి నువ్వు ప్రవేశించలేవు. ఎప్పుడైతే శరీరం అవసరమే, ఎంతవరకు అవసరం అంటే నువ్వు ఆత్మవి అని తెలుసుకునే వరకు శరీరం అనేది ఆ యొక్క సాధనల కోసం అవసరమే, అంతవరకే తప్ప ఈ శరీర క్షేత్రాన్ని కేవలం ఒక పరికరంలాగా ఉపయోగించుకోవాలే కానీ నువ్వు చేసే ప్రయత్నం వల్ల కూడా నువ్వు ఆత్మక్షేత్రంలోకి ప్రవేశించడం కోసమే నీవు నీ శరీరాన్ని కట్టేసి నీ మనసును కొట్టేసి మరి ఆ యొక్క ఆత్మను తెచ్చుకునే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండాలి. ఆ యొక్క ప్రయత్నం అద్భుతంగా కొనసాగుతూ ఉండాలని మరి అర్జునుల వారికి మరి భారతంలో మరి శ్రీకృష్ణ వారి అర్జునుడికి ఎన్నో శ్లోకాలు ఉన్నాయి మేడం మాస్టర్స్. ఎన్నో శ్లోకాలు ఉన్నా కూడా ఈ రెండింటినే ఎక్కువగా ఎందుకు చెప్తూ ఉంటారంటే మరి ఈ రెండు శ్లోకాల్లోనే మరి ఆత్మని అనేది ఎలా తీసుకొచ్చుకోవాలి, ఆత్మకి ఏవి అంటబడవు, నువ్వు ధ్యానం చెయ్యి, నువ్వు ధ్యానం చేసి నీ అంతరంగ ప్రయాణం చేస్తేనే నువ్వు ఆత్మవి అని తెలుసుకోగలవని ఈ రెండు పద్యాల ద్వారా మాత్రమే ఈ రెండు శ్లోకాల్లో బాగా నిక్షిప్తమై ఉంది మాస్టర్స్. అందువల్లే మనకి ఎక్కువగా ఇవే మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అంటే మనం తెలుసుకునే ప్రయత్నం చేయడానికి చాలా తేలికమైన మార్గంలో ఉంటాయి. అందువల్ల మరి ఈ యొక్క ప్రయత్నం మరి వారికైనా శ్రీ అర్జునుల వారు మరి వారికైనా మనకు కూడా అంతే మాస్టర్స్. మరి చూడండి, మరి ఇందాక మనం రామాయణం గురించి మాట్లాడుకున్నాము. మరి మరి రామాయణం అంతా ఒక్క ముక్కలో అంటుకుంటే వంతెన కట్టేసి రావణాసుని చంపేసి సీతను తెచ్చేసుకున్నాం, అయిపోయింది. కట్టే కొట్టే తెచ్చే. కానీ వాళ్ళు శరీర క్షేత్రంలో ఉన్నారా, మరి ఆత్మక్షేత్రంలో ఉన్నారా అని అనటానికి మరి ఇంకా నిదర్శనం ఏంటంటే ఇప్పుడు చూడండి, రాముల వారు ఎప్పుడు కూడా నిరంతరం ఆత్మక్షేత్రంలోనే భాసిల్లుతూ ఉంటారు మేడం మాస్టర్స్. కానీ లక్ష్మణుల వారు ఎప్పుడు కూడా శరీర క్షేత్రంలోనే ఉంటారనమాట. ఎందుకంటే రాముల వారు చేసే ఏ పని కూడా లక్ష్మణుడికి అర్థమయ్యేది కాదనమాట. అన్న ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు, అన్న ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు, దీనికి అర్థం ఏంటి, దీంట్లో ఉన్న పరమార్థం ఏంటి అని మరి లక్ష్మణ్ వాళ్ళు ఎప్పుడు అడుగుతూనే ఉంటారంట మాస్టర్స్. నాన్న నువ్వు అంతరంగ ప్రయాణం చెయ్యి, నీ లోపలికి నువ్వు వెళ్ళు, నువ్వేంటో తెలుసుకో, నీకు ప్రతి దానికి కూడా పరమార్థం అంటే నువ్వే తెలుసుకుంటావు అని మరి ఇది మన రాముల వారు కూడా లక్ష్మణుడికి ఎప్పుడు కూడా బోధిస్తూనే ఉండేవాళ్ళంటండి మాస్టర్స్. అప్పుడు ఏమైందంటే మరి అజ్ఞానంలో ఉన్న ఈ లక్ష్మణుడు ఎప్పుడు కూడా రాముల వారిని అర్థం చేసుకోలేదన్నమాట. మరి వెన్నంటే ఉంటారు, అన్నంటే చాలా ప్రేమ ఆదరాలు అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మక్షేత్రంలో లేకపోయేసరికి ఆ లక్ష్మణుల వారికి చాలా విషయాలు అర్థమయ్యేవి కాదనమాట. అయితే ఇప్పుడు ఏమైందంటే మరి రామాయణంలో రాముల వారు సీతమ్మ వారిని అడవులకు పంపే సమయంలో మరి లక్ష్మణుడు రాముల వారిని చాలా అపార్థం చేసుకుంటారంట మాస్టర్. అన్నా నీకు, సోదరా నీకు నీకు మనసు అనేది లేదా, నీకు హృదయం అనేదే లేదా, ఒక స్త్రీ అయి ఉండి ఆ అడవులకి పంపబోతున్నావా అని చెప్పని లక్ష్మణుల వారు రాముల వారిని హ్మ్. అపార్థం చేసుకోవడం జరుగుతుందంట. అప్పుడు కూడా అనమాట. అంటే ఎందుకు అపార్థం చేసుకున్నాడు అంటే లక్ష్మణుడు ఆత్మక్షేత్రంలో లేడండి. శరీర క్షేత్రంలో ఉన్నాడు. మరి శరీర క్షేత్రంలో ఉన్నప్పుడు రాముల వారి అంతరార్థం ఏమిటో ఆ లక్ష్మణుల వారు తెలుసుకోలేకపోతున్నారనమాట. ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే మరి రాముల వారు ఆత్మక్షేత్రంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క సీతామాత అద్భుతమైన వ్యక్తి మాస్టర్స్. ఆవిడ మామూలు స్త్రీ కాదనమాట. రాముల వారు మామూలు వ్యక్తి కాదు. సీతాదేవి మామూలు వ్యక్తి కాదనమాట. ఎందుకంటే సీతాదేవి జన్మ తీసుకుందే మరి ఆత్మక్షేత్రంతో జన్మ తీసుకున్న వ్యక్తి అనమాట. అయితే ఆవిడకి అన్ని విషయాలు తెలుసు. మరి రామాయణంలో జరగబోతోంది తెలుసు. నేను రాముల వారిని వివాహం ఆడతానని ఆమెకు తెలుసు. నేను ఇట్లా అడవుల పాలు అవుతానని, అడవులకి వెళ్తానని తెలుసు ఆమెకి. మరి రావణాసురుడు శ్రీలంకకి వెళ్తానని తెలుసు. అక్కడ రావణాసురుడి వధ జరుగుతుంది అని తెలుసు. ఎందుకంటే ఇయన్నీ కూడా సీతాదేవి యొక్క జీవన ప్రయాణ గమ్యంలో ఇవన్నీ ఆవిడ తెచ్చుకున్న ఎంపికలనమాట ఇవన్నీ కూడా. అందువల్ల ఏంటంటే అవి సీతాదేవి మాతకి మరి అవమానము కాదు, కష్టము కాదు, నష్టము కాదు. మరి ఇవన్నీ జరిపింపబడ్డానికి రాముల వారనేది సీతాదేవి మాతకి జరిగిన ప్రయాణంలో భర్తగా ఆ యొక్క ప్రయాణంలో కొనసాగే ఒక వ్యక్తి మాత్రమే అని మనం ఇక్కడ తీసుకోవాలి మాస్టర్స్. అక్కడ ఆయన ఒక ధర్మం మాత్రమే. అంటే అక్కడ ప్రాపంచిక జీవితంలో మనం ఆలోచించినట్లుగా వాళ్ళు
నా భార్యను అడవులకు పంపిస్తున్నాను అట్లాంటి భేదాలు అనేది వారికి ఉండవండి. ఎందుకంటే వాళ్ళు ఆత్మక్షేత్రంలో ఉన్నారు కాబట్టి వారి యొక్క ధర్మం ఏంటి, వారి యొక్క జన్మ లక్ష్యం ఏంటి, దాని ప్రకారమే వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు తప్ప మనం ప్రాపంచికంలో ఉన్న విధంగా వాళ్ళు ఉండరనమాట. అందువల్ల ఏంటంటే మరి లక్ష్మణ నువ్వు ఆత్మక్షేత్రంలో నువ్వు ప్రవేశించిన ఆయన నీకు ధర్మ బోధనలన్నీ కూడా నీకు మరి అవగతం అవుతూ ఉంటాయి అని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట. మరి ఇప్పటిదాకా మరి శ్రీకృష్ణుడు వారు అర్జున్ వారికి ఏ విధంగా ప్రబోధం చేశారో మరి రాముల వారు కూడా ఆ లక్ష్మణుడికి అటువంటి ప్రబోధాలు మరి చేయడం జరిగింది మాస్టర్స్. మరి కాబట్టే మరి సీతాదేవికి ఎటువంటి బాధ లేదు, ఎటువంటి నష్టము లేదు, ఎటువంటి అవమానం ఎంత మాత్రం లేదనమాట. ఆవిడ ఎంచుకొచ్చుకున్నదే అనే విషయం మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. అంటే సీతామాత కూడా ఎప్పుడు రాముల వారు గాని, సీతామాత గాని ఆత్మక్షేత్రంలోనే ఎప్పుడు కూడా నిరంతరం వర్ధిల్లుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మనసును కొట్టేసే స్థితిలోనే ఉంటారు. వాళ్ళు శరీర భావంతోనే ఉండరసలు. ఎప్పుడు కూడా నిరంతర ఆత్మక్షేత్రంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ధ్యాన స్థితిలో ఉంటారు. అంతర్ముఖ ప్రయాణంలోనే వారు ఎప్పుడు కూడా ఉంటారని చెప్పని మనం తెలుసుకుంటూ ఉండవాలి మాస్టర్స్. మనం కూడా మనం కూడా మన మధ్య మార్గంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఈ యొక్క ఆనాపానసతి ధ్యానం వల్ల మనం కూడా మరి ఈ యొక్క కొండకోనలకి, హిమాలయ పర్వతాలకి ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లోనే కూర్చొని ఇట్లాంటి చక్కటి మరి అంతర్ముఖ ప్రయాణం చేయగలిగే యొక్క ఆనాపానసతి ధ్యానాన్ని మనం సాధన చేస్తూ మనం కూడా మన శరీరాన్ని అద్భుతంగా స్థిరంగా కూర్చోబెట్టి కట్టేసేసి మన మనసుని ఎప్పటికప్పుడు వచ్చే ఆలోచనలన్నిటిని కొట్టేసేసి మరి మనం కూడా ఆత్మ యొక్క ప్రయాణం చేయడం కోసం ఈ యొక్క ప్రయాణం కొనసాగిస్తూ ఉండాలని మనం తెలుసుకుంటూ ఉండవలెను మాస్టర్స్. మన పరమ గురువులందరూ కూడా, మన పరమ పురుషులందరూ కూడా మనకు తెలియపరిచే సూచనలన్నీ కూడా ఇవే. మన పురాణాలన్నీ కూడా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం దాంట్లోని గూఢార్థాలు తీసుకొని, ఆ విధంగా మనం ప్రయాణం చేయాలి అనే విషయం మనం తెలుసుకోవడం కోసమే తప్ప, అవన్నీ మనం ప్రాపంచికంగా తీసుకోవడం కోసం కాదు మాత్రం. ఎంత మాత్రం కాదు మాస్టర్స్. ఓకే. మరి అప్పుడు మరి బుద్ధుల వారున్నారన్నమాట. బుద్ధుల వారున్నప్పుడు ఆయనకేంటి మరి ఎప్పుడన్నా ఆయనకి కష్టం గాని, నష్టం గాని వాటిల్లిందా మాస్టర్స్? ఆయన ఎప్పుడైనా కష్టంగా, నష్టంగా, అవమానంగా తీసుకున్నారా? మరి ఆయనే గనక మరి ఆ రాజ్యాన్ని గనక వదిలిపెట్టుకొని వెళ్ళకుండా, సాధనలు చేయకుండా, ఆ సాధన మనకు అందివ్వకుండా, ఆయనే రాజ్యంలో గనుక ఉండుంటే, మరి మనం ఈ రోజున ఈ యొక్క ఆనాపానసతి ధ్యానం చేసుకోగలిగే వాళ్ళమా? అంతర్ముఖ ప్రయాణం అనేది చేయగలిగే యొక్క ప్రయాణం జరిగేదా మనకి? మరి అందులో నాడీ మండల శుద్ధి అనేది జరిగితే మన కర్మ ప్రక్షాళన జరిగిన యెడల మనం అంతర్ముఖులమై ప్రయాణం చేస్తూ, మన అద్భుతమైన జ్ఞానవంతులమై మారే అవకాశం ఉండేదా? చూడండి మీరు. మరి అందువల్ల మన మహాపురుషులందరూ కూడా మనల్ని ఉన్నత మార్గాల వైపు, ఆత్మక్షేత్రం వైపు నడిపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మీరెవరు కూడా శరీర క్షేత్రాల్లో ఎప్పుడు కూడా ఉండొద్దు నాయనా. శరీరం అనేది ఆత్మకి ఒక ప్రయాణం చేయడానికి ఒక వస్తువులాగా మాత్రమే మీరు చూడవలెను అని చెప్పి మన ప్రబోధం చేస్తూ ఉంటారు మేడం మాస్టర్స్. మరి ఈ విధంగా ప్రయాణం చేసే తరుణంలో ఒక అంగుళీమాలుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడనమాట. ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బుద్ధుల వారిని నిన్ను చంపేస్తా అని అంటుండేవాళ్ళంట. మరి బుద్ధుల వారు ఏమన్నారు? అమ్మో! నన్ను చంపొద్దు అలా అంటారా మాస్టర్స్? అనరు. చంపుకో నాయనా! ఈ శరీరం నాదైతే కదా! నువ్వేం చేసుకుంటే అది చేసుకో అని చెప్పి అనేవాళ్ళంటండి. అప్పుడు అంగుళీమాలుడు లేదు చాలా ఆశ్చర్యపోయి ఏంటి ఈ ధైర్యం ఏంటి? ఇంత ఆత్మ ధైర్యం ఏంటి? ఇంతటి ఆత్మ జ్ఞానం ఏంటసలు? ఈ శరీరమే నాది కాదా? మరి ఎవరు నువ్వు? అనంటే నేనొక ఆత్మ స్వరూపుడిని. నేనొక ఆత్మని. ఆత్మకి నాకేం అంటుతాయి? నువ్వు నన్ను చంపినా అంటదు. నన్ను చంపకపోయినా అంటదు. ఈ శరీరమే నేను కాదు. ఈ శరీరం కేవలం నాకిది వస్తువులాగా మాత్రమే నేను ఉపయోగించుకుంటాను. అనే విధంగా నేనున్నప్పుడు నువ్వు నన్ను చంపితే ఏంటి? చంపకపోతే ఏంటి? అని ఎంత ఆత్మధైర్యంతో చెప్పడం వల్ల అంగుళీమాలుడు అప్పటికప్పుడే మరి ఇంత ఆత్మధైర్యం నాకు కూడా అవసరము. ఏం చేస్తే నువ్వు ఇదంతా ఈ విధంగా నువ్వు ఉండగలిగావు అని చెప్పి గౌతమ బుద్ధులు వారిని ప్రశ్నిస్తే, నాయనా నువ్వు ఆనాపానసతి ధ్యానం చెయ్యి. నువ్వు శరీరాన్ని కట్టేసి స్థిరంగా కూర్చొని నీకొచ్చే చెడు సరికాని ఆలోచనలన్నీ కూడా నకారాత్మకమైన ఆలోచనలన్నీ కూడా కొట్టేస్తూ ఉండు. మరి నేను ఆత్మక్షేత్రంలోకి ప్రవేశించాలి అనే ఒక అద్భుతమైన ఆలోచనతో నువ్వు ధ్యానంలో నిమగ్నం అయితే నీ యంత్రాంగ ప్రయాణం నువ్వు అద్భుతంగా చేస్తూ ఉండగలవు. అప్పుడు నువ్వు ఆత్మక్షేత్రంలోకి నువ్వు ప్రవేశించిన యెడల నేను ఆత్మస్వరూపుడిని. శరీరం ఎంత మాత్రం మరి అది కేవలం ఒక పరికరంలాగా ఉపయోగించుకునే ఇదే తప్ప శాశ్వతమైనది ఆత్మ. నేను ఆత్మస్వరూపుడిని అనే విషయం నువ్వు నీ అంతర్గతంలో నువ్వు ఎరుకలోకి వస్తూ ఉంటావని చెప్పడం జరిగింది మాస్టర్స్. మరి అప్పటినుంచి గూడా ఈ యొక్క అంగుళీమాలుడు ఎంతో సాత్వికుడుగా తయారైపోయి ఎంతో ఉత్తమ పురుషుడుగా తయారైపోయాడంట మాస్టర్స్. ఆ సాధనలు మొదలుపెట్టి. అందువల్ల ఏంటి అంగుళీమాలుడు అంటే అసలెవరు మాస్టర్? మరి అందరిని చంపేసేసి వాళ్ళ యొక్క వేళ్ళు దండలా వేసుకొని తిరుగుతూ ఉండే ఒక రాక్షసుడనమాట అంగుళీమాలుడు అంటే. చూడండి అంగుళీమాలుడు సైతం కూడా మరి ఎంత అద్భుతంగా మారిపోయారో.
మరి నువ్వు కూడా అంగుళీమాలుడు బుద్ధుడిగా అయిపోయాడు. మరి హిట్లర్ చూడండి, మరి హిట్లర్ కూడా మరి ఎంతమందిని చంపడమే, చంపడమే, చంపడమే. ఇంత భయంకరమైన చంపడమే, కానీ తర్వాత జన్మలో సాధన చేసి వారు కూడా మరి ఉత్తమ పురుషులుగా మరి జన్మం తీసుకోవడం జరిగిందని చెప్పని మన వేదాలు, పురుషులు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి మరి మాస్టర్స్. మరి మనం ఎటువంటి ప్రయత్నం చేయాలి అంటే నిరంతరం కూడా సర్వభూతాలలో ప్రాణకోటి మరి ఈ యొక్క హృదయం అంటేనే ఆత్మస్థితి అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. మన హృదయం అనేది ఎప్పుడు కూడా ఆత్మక నిలయము అనే విషయాన్ని ఎరుకలో ఉంచుకుంటూ ఉండాలి మేడం మాస్టర్. మరి ఈ కాలంలో మొదలు నుంచి అంతవరకు ఉండేది నేనే. ఈ నేనొక ఆత్మ స్వరూపాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే, నువ్వు చేసే మమాత్మ సర్వభూతాత్మ అనే విషయం నువ్వు ఎరుకలోకి తీసుకొచ్చుకోవాలంటే, నువ్వు ధ్యానం చేయవలెను నాయనా. మరి మనం చూడండి మన మన చేతికి 5 వేలు, మన శరీరం అంతా ఒక ఎత్తు అయితే మన చెయ్యి చూడండి. ఈ చేత్తో మనం చేస్తాం, ఎన్నో పనులు చేస్తాం, ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాం. కానీ ఈ చేతి వేళ్ళు గూడా మనం ఎంత అద్భుతంగా మనకు ఉపయోగపడతాయండి. నిరంతరం మనకి ఆత్మపరిశీలన చేసుకోవడం కోసం మన యొక్క మహాతర బాబా వారు మనకి ఒక ఒక ముద్ర లాంటిది చూపిచ్చారన్నమాట. ఏంటయ్యా ఈ చేతి వేళ్ళలో ఉన్న జ్ఞానం ఏంటి అంటే, మరి ఈ యొక్క ఉంగరపు వేలేమో మన యొక్క మనసు స్థాయిలో ఉన్నట్టు. ఈ యొక్క మధ్య వేలేమో మన బుద్ధి స్థాయి. మరి ఈ యొక్క బొటన వేలు మన యొక్క ఆత్మ స్థాయి, పరమాత్మకు చేరే యొక్క సూచన మాస్టర్స్. మరి ఈ యొక్క మనసుని, ఈ యొక్క బుద్ధిని రెండిటిని గూడా ఎప్పుడూ సమతుల్యం చేసి, మనం పరమాత్మ స్థాయిలోకి వెళ్ళటం అనే దీనికి పరమార్థం మాస్టర్స్. ఇది బాబా కాన్సెప్ట్, బాబా ముద్ర అంటారనమాట. ఇది మామూలుగా ఆరోగ్యాలకి, అనారోగ్యాలకు ఉపయోగపడేట్టుగా మన యొక్క బ్లడ్ సర్క్యులేషన్ వాటికి ఉపయోగపడేదానికి కూడా మనం ఉపయోగిస్తూ చేస్తూ ఉంటాం. అట్లాగే ఆత్మపరంగా ఆలోచించడానికి, ఆత్మపరంగా తీసుకోవడానికి కోసం కూడా ఇందులో అద్భుతమైన ఆత్మజ్ఞానం దాగి ఉందనే విషయం మనం నిరంతర పరిశీలన మనం చేసుకోవడానికి ఇది ఉత్తమమైన తేలికైన మార్గం అని చెప్పని మనకు చెప్తూ ఉన్నారు. ఎందువల్లంటే చూడండి 5 వేళ్ళు మరి కలిపితే మొత్తం ఈ 5 వేళ్ళు మరి పిడికిటి మూస్తే నేనే ఆత్మస్వరూపాన్ని అని మనం తెలుసుకుంటూ ఉంటాం. అవునా మాస్టర్స్? మరి అట్లాగే మరి నేను గుడాత్మను, అహమస్మి. నేను గుడాత్మ అంటే గుడాత్మ బ్రహ్మ అయ్యున్నారు. బ్రహ్మ అవడం అంటే నేను శూన్య భావనలతో నిండి ఉన్నాను. నేను బ్రహ్మాన్ని, నేను శూన్యాన్ని అని చెప్పబడుతూ ఉన్నారు మేడం మాస్టర్స్. మరి బ్రహ్మమనంగా వేరే పరదేశమున లేదు. బ్రహ్మమనంగా తానే బట్టబయలు. తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు విశ్వదావిరామ వినరవేమ. చూడండి ఈ బ్రహ్మం అనేది అన్ని చోట్ల ఉన్న నేనుగా భాసిల్లి ఉన్నాను. ఇక్కడ నేను అంటే నేను ఆత్మస్వరూపుడుగా అన్ని చోట్ల కూడా నేను వ్యాప్తి చెంది ఉన్నాను నాయనా అని చెప్తున్నారు. బ్రహ్మమనంగా ఎక్కడెక్కడో నువ్వు వెతుకుతూ ఉంటావు. ఎక్కడా లేదు. నీలోనే ఉంది. మరి నీలోనే ఉన్న ఆ యొక్క బ్రహ్మాన్ని నువ్వు బట్టబయలు చేసుకోవాలి అంటే నీ యొక్క అంతరంగ ప్రయాణం నువ్వు చెయ్యి. నువ్వు అంతరంగ ధ్యానం నువ్వు చెయ్యి. అంతర్ముఖుడుగా అవ్వు నువ్వు. అందువల్ల విశ్వదాభిరామ వినరవేమ. ఈ విశ్వమంతా దాగి ఉన్నది ఈ యొక్క ఆత్మ స్వరూపము. నువ్వు ఒక ఆత్మవి అని చెప్పి ఎరుకలోకి తీసుకొచ్చుకునే ప్రయత్నం నిరంతరం నువ్వు చేస్తూ ఉండవలెను. నువ్వే బ్రహ్మము అనే విషయం ఎరుకలో ఉంచుకోవాలని ఆయన అని చెప్పి చెప్తూ ఉన్నారు మేడం మాస్టర్స్. మరి మనల్ని మనం ఎప్పుడు ప్రశ్నించుకుంటూ ఉంటాం. మనం మామూలుగా అందరం ఏమనుకుంటామండి, మీరెవరు? నువ్వెవరు? అంటే నేనొక పద్మని, నేనొక సరితని, లేదంటే ఇంకొక నేను సమ్ ఎక్స్ అని మన పేరుతో మనం పరిచయం చేసుకుంటాం మాస్టర్స్. కానీ నేనొక ఆత్మని, నేనొక ఆత్మ స్వరూపాన్ని ఎవరివైనా మనకది ధ్యానంలో రాకముందు వరకైనా తెలుసా? అటువంటి అవగాహన ఎవరికైనా ఉందా? ఎవ్వరికీ లేదు మాస్టర్స్. అందువల్లనే నువ్వెవరో తెలుసుకోవాలి అంటే, నీ అంతర్ముఖ ప్రయాణం చేయాలి. మరి నువ్వు అంతర్ముఖ ప్రయాణం చెయ్యాలి అంటే, నీ యొక్క శరీరాన్ని కట్టేసి, మనసుని కొట్టేసి, మరి ఆత్మను తెచ్చుకున్న ప్రయాణం ఏంటి అంటే ఆనాపానసతి ధ్యానము. మరి నువ్వు అద్భుతంగా ధ్యానంలో కూర్చునే యెడల ఈ యొక్క హ్మ్. మనసుని అంతా కొట్టేసేసి, నీ మనసులో వచ్చిన విషయాలన్నీ కూడా నువ్వు కర్మ ప్రక్షాళన చేసుకునే యెడల నీ అంతర్గత శూన్య భావనలకి చేరుకుంటుంది. నీ అంతర్గతం ఎప్పుడైతే శూన్య భావనలకు నువ్వు చేరుకుంటావో, నువ్వు బ్రహ్మం అని నువ్వు గుర్తించగలవు. నువ్వే ఆత్మవని చెప్పి నువ్వు గుర్తించగలవు. బ్రహ్మ అనే బ్రహ్మ అనేది ఒక శూన్య భావన. బ్రహ్మ అనేది ఒక ఆత్మ భావన. నువ్వే అని చెప్పి నువ్వు ఎరుకలోకి తీసుకొచ్చుకుంటావు నాయన అంతర్ముఖుడు అయితే. అనే విషయం మనకు తెలియపరుస్తూ ఉందన్నమాట మాస్టర్స్. మరి ఈ యొక్క నేను ఆహ్, ఈ ఈ నేను ఈ శరీరం ఉన్నంత కాలం ఏమంటాం అందరం గూడా పద్మ అంటాం, నేను అని చెప్పుకుంటాం. ఈ శరీరంలో ఎప్పుడైతే ఆ జీవం పోతుందో, మరి నేను అనేది కాస్త శవం అయిపోతుంది. నాలో ఉన్న ఆత్మ ఉన్నంత కాలం గూడా మరి శివం, శివం అని చెప్పుకునే నేను శవంగా మారిపోతాను. చూడండి అప్పటిదాకా కూడా ఎవరైనా ఇప్పుడు ఊర్లో ప్రముఖమైన వ్యక్తి ఒకడున్నారండి.
ప్రముఖమైన పలానా సుబ్బారావు గారని చెప్పుకుందాము. అప్పటిదాకా సుబ్బారావు గారు అని చెప్పి ఎంతో గౌరవంగా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆయనలో ఉన్న ఎక్కడైతే జీవుడు బయటికి పోతాడో, ఎప్పుడైతే ఆ శవం బయటికి వెళ్ళిపోతుందో, అప్పుడు దాన్ని శవం అంటారే గానీ, సుబ్బారావు గారు పడుకున్నారు, సుబ్బారావు గారు ఎందుకు పడుకున్నారు, సుబ్బారావు గారు పడుకొని నిద్రపోతున్నారేమో అని చెప్పి ఎవరైనా అంటారా మాస్టర్స్? ఎవ్వరు అనరు. ఎందుకంటే అందులో శివం లేదు. అంటే అందులో బ్రహ్మం లేదు. అందులో ఆత్మ లేదు. మరి ఆత్మవే అనే ఎరుకలో ఉన్నంత వరకు కూడా నేను అనే భావనల మీద మనం ఆహ్, జన్మలన్నిటిని కూడా వృధా చేసుకుంటూ ఉంటామని చెప్పని తెలియపరుస్తూ ఉందనమాట మాస్టర్స్. మరి మన యొక్క జన్మల్ని మనం వృధా చేసుకోవడం కోసమా అంటే మనం జన్మ తీసుకుంది. మరి లక్ష్మణుడు ఏసే లక్ష్మణుడు శరీర క్షేత్రంలో ఉన్నాడు. కానీ సీతాదేవి మాత ఆవిడ ఎప్పుడు గూడా ఆత్మ క్షేత్రంలోనే వర్ధిల్లుతూ ఉంటుంది. మరి మరి ఈ యొక్క అర్జునుడు ఎట్లా ఉంటారో, లక్ష్మణుడు ఎట్లా ఉంటారో శరీర క్షేత్రాల్లో అట్లాగే మరి శ్రీకృష్ణుల వారు గాని, రాముల వారు గాని, సీతాదేవి మాత గాని ఎప్పుడు గూడా ఆత్మ క్షేత్రంలోనే వర్ధిల్లుతూ ఉంటారు. మరి నువ్వు ఒక ఆత్మవి అని చెప్పి నువ్వు ఎప్పుడు గూడా ఎరుకలో ఉంచుకునే ప్రయత్నం నువ్వు చేస్తున్నావా లేదా అనే విషయం నేను తెలుసుకుంటూ ఉండాలి. కానీ నువ్వు అది తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడు నువ్వు చేయకపోతే నీ స్థితి ఎలా ఉంటుందంటే చూద్దాం. మరి శరీర క్షేత్రంలో మాత్రమే ఉండేవాడి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, అనుక్షణం ప్రతి దాని గురించి శంకలే ఉంటాయి మాస్టర్. శంకలంటే అనుమానాలనమాట. అనుమానాలే ఉంటాయి, భయాలే ఉంటాయి, ఆందోళనలే ఉంటాయి. మరి ఎన్నాళ్ళు ఈ భయాలతో, ఆందోళనతో మన జీవన గమనాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాము. మరి పునరపి మరణం, పునరపి జననం. ఎన్నాళ్ళు నువ్వు ఈ బ్రహ్మం నేనే అని ఎన్నాళ్ళు తెలుసుకుంటావు? ఆ శివం నాలో ఉన్నంత వరకే ఈ శరీరం పనిచేస్తుంది. ఆ శివం అనేది పోయగానే ఈ శరీరం శవం అయిపోతుంది. అనే విషయాన్ని నువ్వు ఎప్పుడు ఎరుకలోకి తీసుకొచ్చుకుంటావు? ఎప్పుడు నువ్వు అంతర్ముఖ ప్రయాణం చేస్తావు నాయనా అనే విషయాన్ని మనకి ఎప్పుడు కూడా నిరంతరం మన పరమ గురువులందరూ గూడా మనకి తెలియపరుస్తూనే ఉంటారు మేడం మాస్టర్స్. మరి దారుణమైన ఈ శరీర క్షేత్రంలో ఉన్న మనుషులు, వాళ్ళు కూడా మరి ఎప్పుడు ఆత్మక్షేత్రంలో ప్రయాణం చేసే ప్రయత్నంలో ఉండే తరుణంలో ఈ భయాలనైతే, ఈ ఆందోళనైతే ఎప్పుడైతే వాళ్ళు నిర్మూలించుకోవాలి అనే ఒక తక్షణ ప్రయత్నం చేస్తారో, వాళ్ళు నిరంతరం ఆనాపానసతి ధ్యానం చేయవలసిందే మాస్టర్స్. మరి చూడండి మన ప్రతిసారి ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు నాకు బాగా తెలుసనమాట. సో, ఎవరైతే సరిగా ధ్యానం నిమగ్నం కాలేకపోతారో వాళ్ళందరూ కూడా అర్జునులు అని చెప్పారండి. మరి ఎవరైతే నిరంతర ధ్యాన సాధనలో ఆత్మచేతనలో ఉంటారో వాళ్ళందరూ కూడా కృష్ణుళ్ళే అన్నారు. అంటే మన పిరమిడ్ మాస్టర్‌లందరూ కూడా కృష్ణుళ్ళే అని చెప్పి పోల్చారు మాస్టర్స్. మరి మనందరం కూడా కృష్ణుళ్ళే అని మనం ప్రతిసారి చెప్పినప్పుడు మన నిరంతరం మనం నిజంగా కృష్ణుళ్ళుగా ఉన్నామా లేదా అనే విషయాన్ని మనకి మనం అంతర్ముఖ ప్రయాణం చేసుకోవాలి. ఆత్మ పరిశీలన మనం చేసుకుంటూ ఉండాలి. మరి ఈ ఇవన్నీ కూడా ఈ శరీరం వేరే, ఈ ఆత్మ వేరే అని చెప్పి తెలుసుకున్న తర్వాత మనం చేయవలసిన మరి తక్షణ కర్తవ్యం ఏంటంటే, నీ అంతర్ముఖ ప్రయాణం చెయ్యి. చూడండి ఎప్పుడు కూడా మరి ఈ కృష్ణుడు ఆత్మక్షేత్రంలో ఉంటూ ఉంటాడు కాబట్టి, ఈ శరీర క్షేత్రాలను తెలుసుకునేది క్షేత్రజ్ఞుడు అంటామండి. చూడండి ఈ శరీరానికి సంబంధించిన క్షేత్రాలన్నిటిని తెలుసుకునే వాడిని క్షేత్రజ్ఞుడు అంటారు మేడం మాస్టర్స్. మరి కనబడే శరీరం కాకుండా నీ లోపల ఆత్మస్వరూపాన్ని అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అంతర్ముఖ ప్రయాణం నువ్వు చేస్తావో, వారిని ఏమంటారంటే ఆత్మక్షేత్రజ్ఞుడు అంటారు మేడం మాస్టర్స్. మరి శరీర భావనలో ఉండేవాడిని, శరీర క్షేత్రాల గురించి తెలుసుకునేవాడినేమో క్షేత్రజ్ఞుడు అంటారు. మరి ఆత్మ గురించి తెలుసుకునే ప్రతి ప్రయత్నం చేసే వాళ్ళని ఆత్మక్షేత్రజ్ఞుడు అంటారు. మరి మనందరం కూడా ఆత్మక్షేత్రజ్ఞులం అవుదామా లేదా అనేది మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండవాలని చెప్పి చెప్తున్నారు మాస్టర్స్. మరి చూడండి ఎప్పుడు కూడా మరి బ హిరణ్యకశిపుడు ఎప్పుడు కూడా శరీర క్షేత్రంలోనే ఉంటాడు మేడం మాస్టర్స్. ఎందుకంటే శరీర క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మరి భక్త ప్రహ్లాదుడిని ఎప్పుడు కూడా మరి సొంత కొడుకైనా కూడా ఆయన ఎప్పుడూ హింస పెడుతూనే ఉన్నాడు. అంటే కర్రలతో కొట్టిపీయడం గానీ, పాములతో కాటేపించడం గానీ, మరి ఎత్తైన ప్రదేశాల నుంచి కింద నుంచి పడవేయటం గానీ, మరి పాములతో కరిపించడం, విషప్రయోగం చేయటం కానీ, ఎన్ని చేస్తున్నా గూడా ఆ యొక్క ఆత్మస్వరూపుడైన ఆ యొక్క ప్రహ్లాదుడికి ఏమీ కాదు. మరి హిరణ్యకశిపుడైన శరీర క్షేత్రంలో ఉన్న ఈ హిరణ్యకశిపుడు ఎప్పుడు కూడా నిరంతరం మరి ఆశ్చర్యపోతూ ఉంటాడనమాట. ఏంటి వీళ్ళో ఎవరున్నారు? వీళ్ళో ఏముంది? ఏం చేసినా గూడా ఏ ప్రయోగం చేసినా గూడా ఏమీ కావటం లేదని చెప్పని మరి ఆలోచిస్తాడే తప్ప వాడొక ఆత్మస్వరూపుడు. నా బిడ్డ ఒక ఆత్మస్వరూపుడు అనే విషయం అర్థం చేసుకోలేకుండా ఉన్నాడు మేడం మాస్టర్స్. అందువల్లే ఆయన ఎప్పుడు గూడా నిరంతరం శరీర క్షేత్రంలో ఉన్నాడు కాబట్టే అంగుళీమాలుడులాగా ఎప్పుడు గూడా హింసకే మరి తల దువ్వుతూ, కాళ్ళు దువ్వుతూ ఉంటాడని చెప్పని తెలుసుకుంటూ ఉన్నామనమాట. అందువల్ల మనందరం కూడా నిరంతరం మరి భక్త ప్రహ్లాదుడిలాగా ఎప్పుడు గూడా అంతర్ముఖ క్షేత్రంలోనే ఉందాము.
అంతర్ముఖులం అవుదాం అని చెప్పని మనం తెలుసుకుంటూ ఉంటారు వాటి మాస్టర్స్. మరి చూడండి ఇప్పుడు కూడా మరి యేసు ప్రభువుల వారు కూడా ఆత్మక్షేత్రంలోనే ఉంటారు. మరి ఆయన నిలువెత్తు శరీరాన్ని ఎంత హింస పెట్టినా, ఎంత హింస చేస్తున్నా గూడా మరి ఈ యొక్క ఎవరైతే ఈ బిడ్డలందరినీ గూడా క్షమించి వేశాను నాయనా. మీకెవరికీ ఈ పనులు చేసిన యెడల ఇది తప్పు. ఎదురు వాళ్ళు బాధపడతారని తెలుసుకునే యొక్క జ్ఞానం మీ అందరికి లేదు కాబట్టే ఈ తప్పు పనులు చేస్తున్నారు. అదే మీకే గనక ఆత్మక్షేత్రంలో మీరు ఉండుంటే ఈ తప్పు పనులు చేసేవాళ్ళు కాదు గదా! నేను మిమ్మల్ని క్షమించి వేస్తున్నాను. మీరందరూ కూడా ఆత్మక్షేత్రంలోకి ప్రవేశించండి నాయనా. చక్కటి ఆత్మజ్ఞానులుగా తయారైతే ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది ధర్మము, ఏది అధర్మం అనే విషయాల్ని మరి చక్కగా విదితం చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పని మరి యేసు ప్రభువులు వారు కూడా ఆయన్ని ఎవరైతే హింస పెడుతూ ఉంటారో వారందరిని గూడా చక్కగా అద్భుతంగా క్షమించి వేశారు మేడం మాస్టర్స్. మరి అట్లాగే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం గూడా ఆత్మక్షేత్రంలో ఏనాడైతే ప్రవేశం జరుగుతుందో యేసు ప్రభువుల వారి లాగానే మనం ప్రతి ఒక్కళ్ళని మనం కూడా క్షమాగుణం మన అద్భుతంగా మనకి అలవడుతుంది. ఆ దైవీ గుణాలు మనలో అలవడుతూ ఉంటాయి. నువ్వొక ఆత్మ క్షేత్రానికి సంబంధించిన ఒక వ్యక్తివి. నువ్వొక ఆత్మ స్వరూపుడివి. నువ్వొక ఆత్మ క్షేత్రజ్ఞుడివి అని తెలుసుకునే అవకాశం ఉంటుంది నాయన అని చెప్పని తెలియపరుస్తూ ఉన్నారు మేడం మాస్టర్స్. మరి అట్లాగే ఒకసారి మహమ్మద్ ప్రవక్తని కూడా మరి దుండగులు మెడ మీద కత్తి పెట్టి నిన్ను చంపేస్తా అని చెప్పి మీదకొచ్చినప్పుడు, ఓహ్! సరే నాయన చంపేసుకో నాయన. ఈ శరీరం నాదైతే కదా! ఈ శరీరం శాశ్వతమైనదైతే కదా! నేను దీన్ని కాపాడుకోవాల్సింది. నీకేం కావాలో అది చేసుకో నాయన అని చెప్పంటే, ఆ దుండగుడు కూడా ఎంతో సంభ్రమాశ్చర్యాలకి లోనవుతాడు మాస్టర్స్. ఏంటి ఇంత ఆత్మధైర్యం ఏంటి? అని చెప్పి ఆశ్చర్యపోగా నాన్న మరి స్వామి ఏంటి మీ ధైర్యం ఇంత ఆత్మజ్ఞానం మీకు ఎక్కడి నుంచి లభించింది? మీరు ఏం చేశారంటే, "నువ్వు అంతర్ముఖ ప్రయాణం చెయ్యి నాయనా. నీ మనసుని కొట్టేసెయ్యి. నువ్వు ఆత్మస్వరూపుడుగా అవ్వడానికి నువ్వు నిరంతర సాధనలో ఉంటూ ఉంటే, నువ్వు అద్భుతంగా ఆత్మక్షేత్రంలోకి నువ్వు ప్రవేశం జరుగుతుంది. నువ్వు అద్భుతమైన దైవ స్వరూపంగా నువ్వు మారిపోతావు" అని చెప్పడం జరిగింది మాస్టర్స్. మరి అందువల్ల ఏంటంటే, మరి ఆ రోజు ఆ దుండగుడు ఏమన్నాడో తెలుసా? మరి నేను నిన్ను చంపేస్తాను. ఏ అల్లా వచ్చి కాపాడతాడో నేను చూస్తాను అని చెప్పని అంటాడన్నమాట. ఇక్కడ ఏ అల్లా వచ్చి కాపాడడు మాస్టర్. అంతర్మృగ ప్రయాణం ఎవరైతే చేస్తారో నిన్ను నువ్వే కాపాడుకుంటావు. నీ అంతర్గత ప్రయాణం చేస్తే నీ అంతర్గతమే నిన్ను కాపాడుతుంది. నీ ఆత్మ జ్ఞానమే నిన్ను కాపాడుతుందనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం అనేది దీనికి ఒక పెద్ద ప్రతీకగా ఉండిపోయింది మరి మాస్టర్స్. అందువల్ల ఇప్పుడేమన్నారంటే వదిలివేసేసి నాయన మహమ్మద్ ప్రవక్త నేను కూడా మీలాగే ఉత్తమమైన పురుషుడిగా తయారవ్వాలంటే మరి నేను కూడా మీలాగా సాధనలు చేస్తూ ఉంటాను మహానుభావ. నాకు మీ యొక్క సూచనలు అందిస్తూ ఉండండి అని చెప్పని మరి ప్రార్థన చేశాడు. మరి ప్రార్థన చేస్తూ ఉండటం వల్ల అంతర్ముఖ ప్రయాణం అనేది అద్భుతంగా చేయడం జరిగింది మేడం మాస్టర్స్. అంతేకాదు మరి వీళ్ళందరూ కూడా ఏం తెలుసుకోవడం జరిగిందంటే మరి తన ప్రాణాలకి తెగించిన ఒక వీరుడిని ఎట్లా మనం ప్రశంసిస్తూ ఉండాలో మరి ప్రతి ఒక్కళ్ళ ఒక వీరత్వం కావచ్చు, ఆ యొక్క ధీరత్వం కావచ్చు ఏ విధంగా ప్రవేశించిందంటే వారందరికీ వాళ్ళు తెలుసు. మేము ఒక ఆత్మ స్వరూపులము. మాకు ఎటువంటి ఆపద రాదు. ఆపద మాకు ఆపదే కాదు. మేము ఆపదను ఎప్పుడు కూడా ఒక ఆపదగా మేము స్వీకరించలేదు. ఈ శరీరం ఈ భూమి మీద ఎంతవరకు ప్రయాణం జరుగుతూ ఉండవల్లో అంతవరకు ప్రయాణం కొనసాగించి ఎప్పుడైతే తన యొక్క లక్ష్యం మరి పూర్తవుతుందో అప్పుడు ఆ శరీరం నశిస్తుందనే విషయం మాకు తెలుసు కాబట్టి మేమెప్పుడు కూడా ధీరత్వంతోనే ఉంటాము. మరి ధీరత్వం అంటే ఏంటి మాస్టర్? ధీరత్వం అంటే ధైర్యంగా ఉంటాము. ఎప్పుడు కూడా మాకు ఏ రోజు కూడా ఈ శరీరం మీద భ్రాంతితో మేమెప్పుడు జీవించమని వాళ్ళు చెప్తూ ఉంటారు మేడం మాస్టర్స్. అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఆత్మక్షేత్రంలోనే ఉంటారు అని చెప్పి మనం తెలుసుకుంటూ ఉంటారనమాట. మరి ఇప్పుడు అంజనీ పుత్రుడు అని చెప్పి మన వాయుదేవుడు అంజనీ పుత్రుడు. మరి అప్పుడు ఆయనకి గూడా ఎప్పుడు గూడా రామ రామ రామనామ జపం చేస్తూ ఎప్పుడూ ఆత్మక్షేత్రంలోనే ఉంటారు మేడం మాస్టర్స్. మరి మనమేం జపం చేయాలి అని అంటారేమో. మనం ఏ జపం చేయక్కర్ల. ఆనాపానసతి ధ్యానం అంతర్ముఖుడమైతే మరి ఆ యొక్క ఆంజనేయ స్వామి వాయుపుత్రుడు ఏదైతే ప్రయాణం చేస్తాడో మరి ఆ వాయుపుత్రుడు అంటే ఏంటి మాస్టర్స్? వాయువులో సంచారం చేయటం అనే ఆ విధమైన అర్థం కాదండి. ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలని నువ్వు మృకుడి మీద పెట్టి నీలోకి అంతర్ముఖ ప్రయాణం చేస్తూ ఉంటే, నీ యొక్క కర్మ ప్రక్షాళన అంతా జరుగుతూ ఉండటం వల్ల నువ్వు ఒక ఆత్మ స్వరూపానివి అనే విషయం ఎరుకలోకి నువ్వు తీసుకొచ్చుకుంటావు. అది వాయుపుత్రుడు అంటే. అంటే అంతేగాని మనం అందరం కూడా ప్రాపంచికంగా ఉండే ఆ యొక్క వాయుపుత్రుడిని, ఆంజనేయ స్వామిని మనం మనసులోకి తెచ్చుకుంటూ ఉంటాం మాస్టర్స్. కానీ ఇక్కడ మనం చేయవలసింది ఈ యొక్క శ్వాస అనే వాయువుని మనం ఆ యొక్క ఉచ్ఛ్వాస, నిశ్వాసాన్ని గమనిస్తూ ఆ యొక్క ప్రయాణం ఆత్మ ప్రయాణం మనం చేస్తూ ఉండేదానికి మనం చేసే ఆ యొక్క సాధనలే ఆ యొక్క వాయుపుత్రుడికి సమానం అని మనం తెలుసుకుంటూ ఉండేవాళ్ళండి. అందువల్ల ఇక్కడేంటంటే చూడండి మనం ప్రాపంచికంగా కూడా చూసినా గూడా మరి ఆంజనేయ స్వామి
మరి అమరజీవి అన్నమాట. అంటే ఈ క్షణం మనం తలుచుకున్నా గూడా ఈ యొక్క కలికాలంలో గూడా, ఈ యొక్క ప్రాపంచిక జీవితంలో గూడా ఎవరైతే ఆత్మక్షేత్రంలో ఉంటారో వారికి ఆయన దర్శనం ఇవ్వగలరండి. అది ఎవరైతే ధ్యానం చేసి అంతర్ముఖ ప్రయాణం చేస్తారో వారికి మాత్రమే అర్థమయ్యే విషయం అన్నమాట. అంటే ఆ వాయుపుత్రుడు నీ యొక్క వాయు సంచారం నువ్వు అద్భుతంగా చేస్తున్నావా లేదా అనే విషయం ఎప్పుడైతే నువ్వు ఎరుకలో ఉండి ఆత్మక్షేత్రంలో నువ్వు ప్రవేశిస్తావో, ఈ ఆత్మక్షేత్రంలో నువ్వు ఉండగానే మరి వారందరూ కూడా నీకు దర్శించి నీ యొక్క ఇంకా ముందర జీవితానికి నీ యొక్క సూచనలు ఏం కావాలనేవి ఆ సూచనలు అందిస్తూ ఉంటారన్నమాట. ఇప్పటికి కూడా నేను ఒక చోట ఒక ధ్యాన జగత్ అనే ఒక బుక్‌లో నేను చదివాను మాస్టర్స్. మరి మన యొక్క వాయుపుత్రుడు ఎప్పుడు గూడా మరి శరీరం తీసుకుని వాళ్ళెప్పుడు గూడా ఆత్మక్షేత్రంలో ఉంటారు గాబట్టి, వాయు సంచారంలో ఉంటూ ఉంటారు కాబట్టి, వారు శరీరం తీసుకొని గూడా ఈ యొక్క భూ ప్రపంచంలో, ఈ యొక్క ప్రాపంచిక జీవితంలో ఉన్న వాళ్ళకి కూడా మరి వారికి దర్శనం ఇవ్వడం జరుగుతుందనమాట ఒక చోట. ఒక అడవుల్లో ఉండే ఈ ట్రైబల్స్ ఉంటారు గదా మాస్టర్స్. అడవి జాతి మనుషులుంటారు గదా! వాళ్ళు ఎంతో నిర్మలంగా ఉంటారనమాట. మరి వాళ్ళెంతో నిర్మలంగా ఉంటారు అంటే ఏంటి? వాళ్ళకి ఏ కోరికలు బాహ్య జీవితంలో అద్భుతంగా మనం ఆస్తులు సంపాదించాలనో, నేనింకా పేరు ప్రఖ్యాతులతో ఉండాలనో, అంత ఈ ధనవంతుడు నాకే కావాలనో, లేదా ఇటువంటి ఏ ఆశలు, ఏ కోరికలు వాళ్ళకెవ్వరికీ ఉండవండి. ఆ ఆదినివాసులందరూ కూడా ఎప్పుడు కూడా ఆత్మక్షేత్రంతో నేను కాదు అని చెప్పిన ఒక భావనతో వర్ధిల్లుతూ ఉంటారంట. అప్పుడు వాళ్ళకేమవుతుందంటే మరి 40 సంవత్సరాలకొక్కసారి ఆ యొక్క ఆంజనేయ స్వామి వాళ్ళందరికీ సశరీరంతో దర్శనమిచ్చి, ఒక 40 రోజులు మరి వారికి ఆనాపానసతి ధ్యానాన్ని వాయువులోకి నువ్వు ఎలా ప్రవేశించాలి, నీవు అంతర్ముఖంలో ఎలా ప్రవేశించాలి అనే సాధనలన్నింటికి వాళ్ళందరికీ నేర్పించి, అంతర్ధానమయ్యి మరలా 40 సంవత్సరాలకోసారి ప్రత్యక్షమవుతారంటండి. నేను ఒక బుక్‌లో ఈ ధ్యాన జగత్ అనే బుక్‌లో నేను చదివా అన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఆత్మక్షేత్రం ఉన్న వారికి మాత్రమే అర్థమయ్యే విషయాలు మాస్టర్స్. నీకు ఆత్మక్షేత్రంలో నువ్వు ఎప్పుడైతే ప్రవేశిస్తూ జరుగుతూ ఉంటావో, మరి ఉన్నతమైన సదాత్మలందరూ కూడా ఈ యొక్క యుగ పురుషులు, ఉత్తమ పురుషులందరూ కూడా మనకి ధ్యానంలో దర్శనమిచ్చి, మనకి మన యొక్క లక్ష్యానికి ఇంకా మనకేం సూచనలు కావాలో వారు అందిస్తూ ఉంటారనమాట. మన మనసుని ఎలా కొట్టేసేయాలి? ఎప్పుడు కూడా మనం మరి మనసుని కొట్టేయాలని తెలుసుకుంటున్నాం. శరీరాన్ని కట్టేయాలని తెలుసుకుంటున్నాం. మరి ధ్యానం చేయాలి, అంతర్ముఖ ప్రయాణం చేయాలని తెలుసుకుంటున్నాం. మరి ఆత్మక్షేత్రంలో మనం ప్రవేశిస్తూనే మరలా మనం ప్రాపంచిక జీవితంలో వెళ్ళిన తర్వాత మొత్తం శక్తినంతా మనం జార విడుచుకుంటూ ఉంటాం మేడం మాస్టర్స్. చూడండి ఒక కుండ నిండా మనం చక్కగా నీళ్లు నింపుకుంటాం, అమృతం నింపుకుంటాం, చక్కగా సాధన చేసుకుంటాం. కానీ ఒక చిన్న ప్రాపంచిక విషయాల్లో మరలా మనం పడి ఇరుక్కుపోతే ఆ సాధనంతా వృధా అయిపోయి నువ్వు మరలా శరీర క్షేత్రంలో నువ్వు పడిపోతూ ఉంటావు మాస్టర్. ఆ కుండకి చిల్లయితే ఏదైతే పడితే ఎలా మొత్తం మరి ధారాపాతంగా కారిపోతుందో, అట్లాగే మనం కూడా ఎంత ఆత్మకథలో ప్రవేశించి ఎంత శక్తిని తీసుకుంటున్నా కూడా మళ్ళా ప్రాపంచ జీవితంలో మనం వెళ్తూ ఉండగానే ఆ శక్తినంతా జార విడుచుకుంటున్నాము. అందువల్ల ఏంటంటే నువ్వు నిరంతరం ఎరుకలో ఉండు నాయనా. ఎరుకలో నువ్వు ఏం చేస్తున్నా, నీ చూపు ఏం చూస్తుంది, నీ మాట ఏం మాట్లాడుతుంది, నీ బుర్ర ఏం ఆలోచిస్తుంది, నీ నడక ఎటువైపు ప్రయాణం చేస్తుంది అనే విషయాన్ని నిరంతరం నీ ఎరుకలో ఉంచుకుంటూ ఉండవలెను. మరి నిరంతరం ఎరుకలో ఉండడం మనల్ని ఎప్పుడు కూడా జ్ఞానేంద్రియాలు మనల్ని నడిపిస్తూ ఉంటాయి మాస్టర్స్. చూడండి మన కన్ను, ముక్కు, చెవి, నోరు, ఈ యొక్క శరీరము ఇవన్నీ కూడా మనల్ని ఎప్పుడూ నడిపిస్తూ ఉంటాయి. ఏ విధంగా నడిపిస్తూ ఉంటాయి చూడండి. మన కళ్ళు మరి కనపడిందల్లా చూస్తూనే ఉంటాం. మరి చూసిన ప్రతిదీ కూడా నాకు కావాలి. ఇదంతా కూడా చూసినంత నాదే అని సొంతం అయిపోవాలని చెప్పని ఒక సరికాని ఆలోచనతో మన బుర్రను ఉపయోగిస్తూ ఉంటాం. ఎందుకంటే మనం చూసే చూపులో కూడా సరైన దృష్టి ఉండాలి. నీ దృష్టిని బట్టే నీ సృష్టి ఉంటుంది అని అన్నారన్నమాట పత్రి సార్. అంటే యద్భావం తద్భవతి. నీ యొక్క సమయానికి నువ్వే సృష్టికర్తవి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది కాబట్టి, నీ చూపుని నువ్వు సరిగా చూసే దృష్టికోణాన్ని పెంచుకో. మరి నీ యొక్క ఆలోచన విధానాన్ని కూడా ఎప్పుడు కూడా నువ్వు అంతర్ముఖం ప్రయాణం నువ్వు చేస్తూ ఉండు. మరి నీ యొక్క ముక్కు ద్వారా ఈ యొక్క ముక్కు శ్వాసలు తీసుకుంటూ ఉంటుంది. మరి నీ యొక్క శ్వాసనే నీ యొక్క గురువు అని నువ్వు ఎప్పుడు కూడా నువ్వు గమనిస్తూ ఉండు. ఎరుకలో పెట్టుకుంటూ ఉండు. మరి నువ్వు శ్వాస ప్రయాణం చేస్తూ ఉంటేనే నిరంతరం అంతర్ముఖ ప్రయాణం జరుగుతూ ఉంటుంది. అంతర్ముఖ ప్రయాణం జరుగుతూ ఉన్నప్పుడు నిరంతరం నేను ఒక ఆత్మ స్వరూపాన్ని నేను ఎరుకలో ఉంచుకునే ప్రయత్నం నిరంతరం జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. మరి మన నోరు ఏం చేస్తుందంటే మరి మన ప్రతిసారి చెప్తారు. ఎక్కువగా మాట్లాడేస్తూ ఉంటాం. వడవడ వాగుతూ ఉంటాము. మరి మనకి ధ్యానం నేర్చుకున్న తర్వాత మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి నాయనా అంటే ఎంతవరకు మాట్లాడాలో ఇప్పుడు నువ్వు మాట్లాడితేనే ఈ యొక్క పని జరుగుతుంది. ఈ వ్యవహారం జరుగుతుంది అన్నంత వరకు మాత్రమే నువ్వు మాట్లాడు. ఆ వ్యవహారం ఎప్పుడైతే అయిపోయిందో నువ్వు వెంటనే కళ్ళు మూసేయి. నువ్వు వెంటనే నన్నెవరు మూసేయి.
నువ్వు శ్వాసలోకి ప్రయాణం చేసేయి అని చెప్తూ ఉన్నారండి. మరి తద్వారా మాత్రం ఇటువంటి జ్ఞానేంద్రియాలన్నీ కూడా మనకి జ్ఞానాన్నే పంచుతూ ఉన్నాయండి. మరి ఈ జ్ఞానాన్ని పంచే మనకి జ్ఞానేంద్రియాలు ఎంతో మనకి అద్భుతమైన జ్ఞానాన్ని మనం పంచుతూ ఉన్నాయి కాబట్టి, మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవడానికి మనకెంతో అద్భుతంగా ఉపయోగపడతాయి. ప్రతిరోజు కూడా మనం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మనం ఏం చూసాము, మనం ఏం చేశాము, ఏమి ఆలోచించాము, మరి ఏ ఒక్క విషయాల్లో మనం ఆత్మస్వరూపాన్ని అనే విషయాన్ని మనం ఎరుకలో ఉంటున్నామా లేదా? మనం శరీర క్షేత్రంలో ఉన్నామా? ఆత్మ క్షేత్రంలో ఉన్నామా? మరి మనం క్షేత్రజ్ఞుడుగా ఉంటున్నామా? ఆత్మ క్షేత్రజ్ఞుడుగా ఉంటున్నామా? మనం మరి రాముల వారిలాగా, సీతమ్మ వారిలాగా ఉంటున్నామా? మరి శ్రీకృష్ణ వారిలాగా ఆత్మక్షేత్రంలోనే నిరంతరం వర్ధిల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నామా లేదా? మరి మన బుద్ధ మనకు చెప్తూ ఉంటారు కదా! మన పిరమిడ్ మాస్టర్లందరూ కూడా బుద్ధుళ్ళే, ఆత్మక్షేత్రజ్ఞుళ్ళే, దైవాలే అని చెప్తూ ఉంటారు. మరి అన్నీ ఎందుకు చెప్తున్నారంటే, మనం ఆ ప్రయత్నం చేస్తామని మాస్టర్స్. మనం ఆ ప్రయత్నం చేసినా, చేయకపోయినా మన గురువుగారు మనల్ని ఎందుకట్లా అన్నారంటే, అట్లా అన్నందుకనే మన యొక్క పరమ గురువులు మనకి ఉపయోగించిన పదం కోసమైనా సరే, మనం ప్రయత్నం చేస్తాము. మన సమయాన్ని వృధా చేయకుండా, మన ఆత్మక్షేత్రంలోకి ప్రయాణించే ప్రయత్నాన్ని ఈ క్షణం నుంచే మనం చేస్తూ ఉండటం కోసమే ఆ యొక్క మరి ప్రయాణం కొనసాగుతూ ఉంటుందని మనం తెలుసుకుంటూ ఉంటున్నాం మా డియర్ మాస్టర్స్. మరి ఈ యొక్క ప్రయత్నం నిరంతరం మనం కొనసాగిస్తూనే ఉండవలెను. అని మనం తెలుసుకుంటూ ఉండేవాళ్ళం. మరి సీతామాత యొక్క తండ్రి దశరథ మహారాజు కూడా ఆయన ఎంతటి ఆత్మజ్ఞాని అంటే, మరి ఆయనకి సీతాదేవి మాత జన్మ తీసుకున్న తర్వాత ఆమె కూతురు ఆత్మజ్ఞాని అని చెప్పి ఆయనకి కూడా తెలుసండి. మరి ఆయన కూడా ఎప్పుడు కూడా నిరంతరం ఆత్మజ్ఞానంతోనే ఉంటారు. మరి విరాజిల్లుతూ ఉంటారు. ఆత్మక్షేత్రంలో ఉంటారు. మరి ఆత్మక్షేత్రంలో ఉంటారు అనే విషయం మరి వాళ్ళందరూ వారు ఎరుకులోనే ఉండటం జరుగుతుంది మరి మాస్టర్స్. మరి మనందరం కూడా ఎరుకులో ఉంటున్నామా లేదా? మరి మన శరీరాన్ని కట్టేసి, మనసును కొట్టేస్తున్నామా లేదా? ఆత్మక్షేత్రాన్ని తెచ్చుకునే ప్రయత్నం మనం నిరంతరం చేసే ప్రయత్నం ఎంతవరకు కొనసాగుతోందనే విషయాన్ని ఎరుకలో ఉంచుకుంటూ ఉండవలెను. మరి ఈ ఎరుక అనేది మనకి ఏ విధంగా వస్తుందంటే, మరి చూడండి, మరి స్థిర సుఖ ఆసనాన్ని చక్కగా వేసుకొని, కళ్ళు 2 చక్కగా మూసుకొని, ఎటువంటి ఆలోచనలు చేయకుండా, ఆ యొక్క విశ్వమయ ప్రాణశక్తిని మన శరీరంలో నిక్షిప్తమైన కర్మలన్నింటిని కూడా దగ్ధం చేయడం ద్వారా, మన కర్మలన్నీ దగ్ధం చేసి, మన 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 శరీరంలో సరికాని శారీరక రుగ్మతలు కావచ్చు, శారీరక, మానసిక రుగ్మతలు కావచ్చు, అన్నీ కూడా కర్మ ప్రక్షాళన జరగడం ద్వారా, మనం శరీర క్షేత్రంలో కాకుండా ఆత్మక్షేత్రంలోకి ప్రవేశించే యొక్క సుగమమైన మార్గం మనకి ఆ యొక్క ధ్యానం వల్లే లభిస్తుందనే విషయాన్ని మనం ఎరుకలో ఉంచుకుంటూ ఉంటాము. మరి మనందరం గూడా నిరంతరం ఈ యొక్క త్రిమూర్తులని ఎప్పుడు గూడా మనం విడిచిపెట్టకుండా ఎప్పుడు సాధన చేస్తూ ఉండమనేమాట మాస్టర్స్. మరి కనీసం 3 గంటల ధ్యానము, మరి 2 గంటల స్వాధ్యాయము, గంట సజ్జన సాంగత్యం నిరంతరం మనకి మరి మనం ఇప్పుడు మధ్య మార్గంలో మన పద్ధతిలో మనకి అద్భుతంగా అందించారు. మరి నువ్వు గంటలు గంటలు ధ్యానం చేస్తావా? నీకు సమయం కుదిరినంత వరకు నువ్వు ధ్యానం చేస్తూ ఉంటావా? నీ ఆత్మ ప్రయాణం నువ్వు చేస్తూ ఉంటావా? అనేది మన మీదే వదిలేశారు. నీకు మధ్య మార్గాన్ని అందించాను నాయనా. ఈ మధ్య మార్గాన్ని నువ్వు సక్రమంగా సద్వినియోగం చేసుకో. దుర్వినియోగం చేయకు. నువ్వు మధ్య మార్గంలో జీవిస్తూ ఉంటూనే నువ్వు ఆ శరీర క్షేత్రం నుంచి ఆత్మ క్షేత్రంలోకి ప్రయాణించే మార్గం గూడా నేను అందించడం జరిగింది. నువ్వు అద్భుతంగా ఆ ప్రయాణాన్ని నువ్వు స్వీకరించే విధానం నీలోనే ఉంది. మరి నీ యొక్క బుద్ధిని ఉపయోగించు. నువ్వెప్పుడు గూడా మనసు క్షేత్రంలో ఉండకు. బుద్ధి క్షేత్రంలో ఉండు. మరి ఉంగరపు వేలేమో మనసు క్షేత్రము, మరి బుద్ధి క్షేత్రం మధ్య వేలు మాస్టర్స్. ఈ 2 వేళ్ళను గూడా మనం ఎప్పుడు కూడా సమతుల్యం చేసుకుంటూ, మన పరమాత్మ స్థాయికి మనం చేరుకుంటూ ఉండవలెను. చూడండి ఈ యొక్క బొటన వేలు గురించి మనకేం చెప్పారంటే చూడండి, మనం మన ఫిజికల్ లైఫ్‌లో కూడా ఎప్పుడేదైనా చెప్పమని ఏదైనా సాధించాలి అన్నా, ఓకే. నేను ఆ పని చేశాను. నేను చేయగలను. ఇది నాకు సాధ్యమే అని చెప్పడం కోసమే ఈ పదమే ఉపయోగిస్తూ ఉంటాం. అవునా అండి? మన భద్ర సార్ చక్కగా చాలా తేలికగా 2 మార్గాలు చెప్పారన్నమాట. మన జ్ఞానేంద్రియాల ద్వారా మనం ప్రతిరోజు ఆత్మవిమర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మన చేతిలో ఉన్న ఈ యొక్క వేళ్ళ ద్వారా చాలా సులభంగా మన ఆత్మక్షేత్రంలోకి ప్రవేశిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలించుకోవడానికి చాలా చక్కటైన మార్గం. ఓకే. నేను మనసులో ఉన్నానా? బుద్ధిని ఆశ్రయించానా? నేను బుద్ధి మాట విని చక్కగా మరి ఆత్మక్షేత్రంలోకి నేను ప్రవేశిస్తున్నానా లేదా? అనే విషయాన్ని కూడా మనం ఎప్పుడు కూడా నిరంతరం అద్భుతంగా మనం గమనించుకుంటూ ఉండవలెను. ఈ క్రమంలో మనకొక విషయం మన గురించి అర్థమవుతుంది మాస్టర్స్. మనము దేహ పదార్థాలమే కాదు, మనో పదార్థాలమే కాదు, బుద్ధి పదార్థాలమే కాదు, మనము ఆత్మ పదార్థాలం కూడా. మన యొక్క ఆత్మ పదార్థాలమని మనం తెలుసుకుంటూ ఉండాలంటే, ఈ దేహాన్ని కొట్టేయాలి. ఈ దేహాన్ని కట్టేసి, మరి ఈ మనోక్షేత్రాన్ని కొట్టేసి, ఈ
మరి ఈ ఆత్మక్షేత్రాన్ని మనం సంపాదించుకోవాలి, పొందాలి, స్వీకరించగలగాలి అని చెప్తూ ఉంది మేడం మాస్టర్స్. అప్పుడు మాత్రమే ఈ 4 పదార్థాల మన యొక్క జీవన పరిణామ క్రమం అనేది వర్ధిల్లుతూ ఉంటుంది అనే విషయం మనం తెలుసుకుంటూ ఉంటాం మేడం మాస్టర్స్. మరి ఇంకొక విషయం ఏం చెప్పారంటే, తాను శరీరం కాదని తెలుసుకున్నవాడు ఇంకా ఏం చేస్తాడంటే, శరీరంతో ఆటలాడుకుంటాడంటండి. అంటే శరీరంతో ఆటలాడుకోవడం అంటే, ఈ శరీరానికొచ్చిన ఏ కష్ట నష్టాన్ని కూడా బాధగా, అవమానంగా, కష్ట నష్టంగా స్వీకరించడం అని అర్థం మాస్టర్స్ ఇక్కడ ఆటలాడుకోవడం అంటే. ఆటలాడుకోవడం అంటే క్రికెట్ ఆడుకోవడమో, బాల్ ఆడుకోవడమో కాదు మై డియర్ మాస్టర్స్. ఎప్పుడైతే నువ్వు శరీరం కాదు, నీ శరీరం కేవలం నా యొక్క ఆత్మీయ నిలయమైన ఒక పరికరం అని చెప్పి నువ్వు తెలుసుకుంటావో, మరి ఈ శరీరానికొచ్చిన కష్టాన్ని, నష్టాన్ని, అవమానాన్ని కూడా నువ్వు చాలా తేలికగా స్వీకరించగలిగే స్థాయికి నువ్వు వస్తావు అని తెలియపరుస్తున్నారండి. మరి అందువల్లనే మనం ఏమంటాం చాలా సార్లు మన ప్రాణాలను తెగించి మన శరీర క్షేత్రంలో ఉండేవాడిని తొలగించేసేసి మన ఆత్మ క్షేత్రంలోకి మనం ప్రయాణం చేస్తూ ఉంటే దాన్ని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. మరి చూడండి. ఆత్మక్షేత్రంలో ప్రవేశించిన వారు ధీరుడు కాడు, వీరుడు కాడు. వీడు ఏ కానీ ఆత్మక్షేత్రంలో ఉన్నవాడే ధీరుడు అని చెప్తున్నారండి. మరి వీరత్వం ఉండడం అనేది ఒక ఎత్తైతే, ధీరత్వం అనేది సంపాదిస్తే నువ్వు ఒక ఆత్మక్షేత్రంలోకి నువ్వు ప్రవేశిస్తావని చెప్తున్నారండి. నీలో ఆ ధీరత్వం కావాలి. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదండీ! మరి అర్జునుల గౌతమ బుద్ధుల వారు కానీ, మహమ్మద్ ప్రవక్తలు గాని వారంతా ధీరత్వం సంపాదించారండి. ఆ యొక్క ధీరత్వం సంపాదించడం వల్లే, ధీరుడు కాగడం వల్లే వారు చంపేస్తా నిన్ను అని చెప్పి అన్నా కూడా వాళ్ళు ఆత్మక్షేత్రంలో ఉన్నవాళ్ళు కాబట్టే వాళ్ళు భయపడలేదు. ఆ యొక్క ధీరత్వం వాళ్ళు సంపాదించబట్టే. అంటే నువ్వు ఆత్మక్షేత్రంలో నువ్వు ప్రయాణం చేశావు అంటే, నువ్వు ఏ రోజు కూడా నువ్వు ప్రాణాలకు తెగించడం అనే ప్రశ్నే లేకుండా నువ్వెప్పుడు కూడా సిద్ధపడుతూ ఉంటావు. ఏ సం ఏ యొక్క క్రియను సంపాదించడం కోసమైనా సరే, ఆ పనిని సాధించడం కోసమైనా సరే నువ్వు సిద్ధపడుతూ ఉంటావు. అని చెప్పని మనకు తెలియపరుస్తూ ఉందనమాట మాస్టర్స్. మరి చూడండి ఆత్మక్షేత్రంలో ప్రవేశించేవాడికి నిరంతరం కూడా పోరాటం అనేది జరుగుతూనే ఉంటుంది. ఆ పోరాటంలో నేనెప్పుడు కూడా సంసిద్ధుడుగా ఉండి నేను గెలుస్తూనే ఉంటాను. నేను ఆత్మక్షేత్రంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తూనే ఉంటానని చెప్పని చెప్తూ ఉన్నారు మేడం మాస్టర్స్. మరి మనందరం కూడా మన శరీరంతో ఆటలాడుకుంటున్నామా అండి? పాటలు పాడుకుంటున్నామా చెప్పండి మాస్టర్స్? మరి మరి ప్రహ్లాదుడు చూడండి ఎట్లా అద్భుతంగా తన తండ్రి అయినా కూడా తన తండ్రికి మంచి సద్గతి రావాలని తన తండ్రి తన మీద ఎన్ని మరి ప్రయోగాలు చేసినా కూడా తనని వధించడానికి ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా మరి ఆయన శరీర క్షేత్రానికి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. అమ్మో నన్ను కాలుస్తున్నారు, నన్ను నొప్పిగా ఉంది, నన్ను పడేస్తున్నారు, నేను చనిపోతానేమో, మరి నన్ను విషమిస్తున్నారు, నేను చనిపోతానేమో అని చెప్పని ఏ రోజు కూడా తన శరీరానికి వచ్చిన బాధగా ఏ రోజు కూడా భక్త ప్రసాదం తీసుకోలేదండి. ఇది ఒక ఆత్మ స్వరూపము. ఈ ఆత్మకి ఏది అంటదని ఒక ఆత్మ క్షేత్రంలో నిలువెత్తు ఉన్నాడే తప్ప, ఏ రోజు కూడా శరీర క్షేత్రంలో లేడు కాబట్టే, ధీరత్వంగా ఉన్నాడు కాబట్టే, మరి ఆత్మ స్వరూపుడుగా ఎప్పుడు కూడా వర్ధిల్లుతూ ఉండటం జరుగుతుందనమాట. మరి ఇట్లా అహం ఆత్మోస్మి, అహం బ్రహ్మోస్మి అని అన్నమాట. అంటే ఆత్మోస్మి అంటే నేనే ఆత్మని, నేనే బ్రహ్మాన్ని, నేనే శివాన్ని, నేనే శివుణ్ణి, నేనే కృష్ణుడిని, నేనే రాముడిని, నేనే సీతమ్మ వారిని, అందరూ కూడా నేనే మహమ్మద్ ప్రవక్తని, అంటే నేనే ఆత్మ స్వరూపాన్ని అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం అనేది తెలుసుకోమని చెప్పి మనకి పదే పదే నొక్కి ఒక్కడి నుంచి చెప్తూ ఉన్నారు మేడం మాస్టర్స్. మరి ఎప్పుడు కూడా మనం మన ప్రాపంచిక జీవితంలో కూడా మనం ఎప్పుడు మన శరీరాన్ని కట్టేసి ఆ శరీరానికి ఎప్పుడు కూడా జ్ఞానక్షేత్రాల మీద మనం ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వకూడదు మేడం మాస్టర్స్. చూడండి మనం ఇంకేం తెలుసుకుందాం అంటే మనం ఎప్పుడు కూడా మనం మన ఈ యొక్క శరీర భోగాలకే ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వకూడదు. భోగాలు ఉంటాయి, శరీరానికి భోగాలు ఉంటాయి, కానీ మధ్య మార్గంలో ఉంటాయి అనే విషయం మనం తెలుసుకుంటూ ఉంటారు మేడం మాస్టర్స్. మరి ఈ యొక్క లౌకిక ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకి లౌకిక జ్ఞానం కూడా అవసరమే. ఈ లౌకిక జ్ఞానం అనేది మనల్ని ఆత్మక్షేత్రం వైపు ప్రయాణం చేసే విధంగా మనల్ని తీర్చిదిద్దుతూ ఉంటుంది మేడం మాస్టర్స్. అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటే ఈ ఈ లౌకిక ప్రపంచానికి నుంచి మరి ఆత్మ ప్రపంచానికి మనం తీసుకువెళ్ళాలి అంటే మనం ధ్యాన సాధనకి ఎప్పుడు కూడా నువ్వు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంటుందని చెప్తూ ఉంటారనమాట. చూడండి మనం ఎప్పుడు కూడా మన మన క్షేత్రాలన్నిటిని మన శరీర క్షేత్రం నుంచి జ్ఞాన క్షేత్రాన్ని మనం ప్రయాణం చేయాలి అంటే కూడా నిరంతర ధ్యాన సాధనలు,
నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటున్నాయన అని చెప్పని మనకి ప్రబోధన అనేది జరుగుతూ ఉంటుంది మేడం మాస్టర్స్. మరి ఈ రోజున మనకి ఇంతటి అద్భుతమైన ఈ యొక్క శరీరాన్ని ఎలా కట్టేయాలి? ఈ యొక్క మన మనసుని ఎలా కొట్టేయాలి? మరి ఎట్లా మనం ఆత్మని తీసుకొచ్చుకోవాలి అని మన పరమ గురువులందరూ ఎన్నో రకాలుగా ప్రయత్నం చేయడం జరిగింది మాస్టర్స్. మరి వారు ఏ ప్రయత్నం జరిగింది? మన ప్రతి ఒక్కరి గురించి మనం తెలుసుకున్నాము ఇప్పటి వరకు గూడా. మరి వారిలాగా మనం గూడా మన శరీర క్షేత్రం నుంచి ఆత్మ క్షేత్రానికి ప్రవేశించే ప్రయత్నం మనం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉందాము. మన కర్మ ప్రక్షాళన చేసుకోవడం ద్వారా మన అద్భుతమైన ఆత్మ ప్రయాణం జరుగుతూ ఉంటుంది. తద్వారా మనము ఎప్పుడు గూడా ఆత్మజ్ఞానులుగా, ఆత్మక్షేత్రజ్ఞులుగా విరాజిల్లుతూ ఉంటాం మేడం మాస్టర్స్. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన శ్రీ పరిచయాలైన శ్రీ సరిత మేడం గారికి ఆత్మ ప్రణామాలు తెలియపరుచుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన పద్మ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్య వెనుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.